ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సమస్తము ఆయన పేరట చేయుడి. కొలషీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పేరట చేయుడి, సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవుని యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే, మనము మాటలో కానీ క్రియలో కానీ ఏది చేసినా యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మన కృతజ్ఞతాస్తుతులు యేసు క్రీస్తును బట్టి మనం స్తుతించాలి. యేసు క్రీస్తు ద్వారా మనము కృతజ్ఞతాస్తుతులను దేవునికి చెల్లించాలి. ఎందుకంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది. ఆయన సమస్త అధికారాన్ని ఆయనకి ఇచ్చాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు సమస్తము అధికారము కలిగిన వాడు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయన ద్వారా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు లేకుండా మనమేమీ కూడా చేయలేము. ఆయనే మనకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన పేరు ప్రభునటువంటి యేసుక్రీస్తు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. ఆయన పేరట కృతజ్ఞతాస్తుతులను చెల్లించుట చాలా అవసరముగా ఉన్నది. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి, అద్భుతాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన పేరట ఏమి అడిగినాను, యేసుక్రీస్తు పేరట మనం ఏమి అడిగినను తండ్రి అది మనకు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది. క్రీస్తే సర్వమై ఉన్నాడు. ఆయనే ఆది సంభూతుడు, మొదటివాడు, కడపటివాడిగాను ఆయన ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. అంతేకాకుండా సజీవునిగా తిరిగి లేచిన వాడు ఆయన పేరు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆయన పరలోకమందు తండ్రిగాను, భూలోకములోనికి వచ్చినప్పుడు కుమారునిగాను, ఈ అంచె దినములందు మనతో పరిశుద్ధాత్మగాను ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఒకటే, ఆ పేరు మాత్రం ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. అందుకని ఆ యేసుక్రీస్తు నామమును బట్టి మనం ప్రార్థించాలి. ఆయనను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయన ద్వారా మనకు సమస్తం మేలు ఆశీర్వాదము కలుగుతుంది. ఆయన ద్వారా మనం ఏది అడిగినను ఆయన మనకు చేస్తాడు. అందుకనే మీరు ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరు అడగండి. ఆయన ద్వారానే సమస్తము లభిస్తుంది. మీ విన్నపములు అంగీకరిస్తాడు, మీ ప్రార్థన అంగీకరిస్తాడు, మీ విజ్ఞాపనను ఆలకించి మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో ఆయన తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తు లేకుండా మీకేది కూడా సాధ్యము కాదు. క్రీస్తు నందే మీరు ప్రార్థించాలి, క్రీస్తు నందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, క్రీస్తు నందే మీరు అడిగి పొందుకోవాలి. కాబట్టి ఈ దినము మీకు ఏది కావాలన్న సమస్తం అడిగి పొందుకోండి. తప్పక ఆయన నామమును బట్టి ఆయన పేరటి మీరు ఏది అడిగినను అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. సమస్తము ఆయన పేరటి చేయండి. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ పేరట ఏది అడిగినా అది చేస్తావు. నీ పేరట సమస్తమును చేయమంటున్నావు. నీ పేరట కృతజ్ఞతాస్తుతులను చెల్లించమంటున్నావు. అయ్యా, నువ్వు లేకుండా మేము పరిపూర్ణము కాలేము. నువ్వు లేకుండా మీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. పరమ తండ్రి, సింహాసనాసీనుడా, ఓ దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు.
యుగ యుగములు నీకు మహిమ, యుగ యుగములు నీ ఘనత కలుగును గాక. నీ బిడ్డలు నీ నామమును బట్టి ఎవరైతే ప్రార్థిస్తున్నారో, అడుగుచున్నారో, వారి ప్రతి అక్కరను తీర్చి సహాయం చేసి దర్శించి నీ కృపతో ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.